ఆధ్యాత్మికం అధునాతనం. స్పిరిచువల్ స్టోరీస్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కాలం నడిచేది ఎవరి ఆజ్ఞతో? భక్తి. ఆ ఆజ్ఞని కూడా మార్చగలదా? ఓ నమః శివాయ. గురుదేవో నమః. ఓం శాంతి శాంతి శాంతి. పరమేశ్వర, ఈ జన్మకి నాకు తల్లినయ్యే భాగ్యం లేదా? వృద్ధాప్యంలో మాకంటూ తోడుగా ఉండే ఒక బిడ్డను ప్రసాదించు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ కోరికకు 2 మార్గాలు ఉన్నాయి. దీర్ఘాయుష్కుడు. భక్తి లేని జీవితంతో ఉండే పుత్రుడు కావాలా? 16 ఏళ్లు ఆయుష్షు కుంతలలో, కాని నా శ్వాసతో నిండిన జీవితంతో ఉండే పుత్రుడు కావాలా? పరమేశ్వరాదా, ఏమిటి మాకీ పరీక్ష? నీ నామస్మరణ లేని జీవితం ఎన్నేళ్లైనా వ్యర్థమే. అల్పాయుస్సైనా శివనామస్మరణతో కూడుకున్న జీవితం ధన్యం. తథాస్తు. కాలం అతని కోసం ఎదురు చూస్తుంది. ఓం నమః శివాయ. జపమే శ్వాస. ఓం నమః శివాయ. జీవాధారం. బాలభక్తుని బలమే భక్తి. మహాదేవుని కృపే శక్తి. గురుగృహంలో వేదనాదం, గుండెలో నడిచే శివ ధ్యానం, అడుగడుగున శంభో నామం. అది అతని ఆయుధం. సమీపంలో నిలిచే బాలుడు, లయమైపోయే శివ చింతలు. నాగ భయం కానరాని ధైర్యం. శివుడికి భోజనం నీళ్లు ఎవరు పెడతారు? రోజూ మీ నాన్నగారు నైవేద్యం పెట్టినట్టే భక్తులందరూ పెడతారు. ఎందుకమ్మా శివుడికి అమ్మ నాన్న లేరా? అసలు శివుడు ఎలా పుట్టాడు? నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. వెళ్ళి ఆ శివయ్యనే అడుగు. నేనడిగితే మాట్లాడతాడా ఆ శివయ్య? మనస్ఫూర్తిగా ధ్యానించి అడిగితే ఎవ్వరికైనా సమాధానమిస్తాడు. అయితే ఇప్పుడే వెళ్ళి అడుగుతా. ఓ నమః శివాయ.
నమః శివాయ. పిల్లలు చెప్పండిరా, అన్నిటికంటే తీయనిది ఏది? శివనామస్మరణ. ఎవ్వరూ ఎత్తుకుపోలేని ధనమేమిటి? చదువు. నిజాన్ని తెలుసుకోనియనిదేమిటి? మాయ. అవివేకం. అన్నిటికంటే బరువైనదేమిటి? పురాతన కర్మ. ఓం నమః శివాయ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత్. చిరంజీవ భవ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. ఓం 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 భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత్. చిరంజీవ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. కాలచక్రం తిప్పువాడు, కర్మఫలాన్ని కొలిచేవాడు, న్యాయ సింహాసనం అధిష్ఠించిన నిర్దాక్షిణ్య ధర్మాధిపతి, లోకాల లేఖిని మూసివేసే అచంచలాయమ ధర్మరాజు. నాయనా, ఈ సత్యం నీకు చెప్పాల్సిన రోజు వచ్చింది. నీవు 16 సంవత్సరాల వరకే ఈ దేహంలో ఉండే వరం పొందావు. శివుడిని నమ్మిన వాడికి మరణం భయం కాదు. పదహారు సంవత్సరాలు పూర్తయ్యాయి. కాలం తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. మార్కండేయుడిని తీసుకురండి. ధర్మాజ్ఞ శిరసావహం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మార్కండేయ, నీ ఆయుష్ పూర్తయింది. మా వెంట రావాలి. నేను శివుడి శరణు పొందిన వాడిని. నన్ను పిలవాల్సింది ఆయనే. ధర్మానికి భక్తి అడ్డు కాదు, నియమం తప్పదు. ఈ దేహం మీది కావచ్చు, కానీ నా ఆత్మ శివుడిదే. ఓం నమః శివాయ.
ప్రభూ, మేము మార్కండేయుడిని తాకేందుకు కూడా వీలు కాలేదు. అతడు మహాశివ భక్తుడు. పంచభూతాలే మా మీద విరుచుకుపడ్డాయి ప్రభూ. ప్రకృతే మమ్మల్ని వెనక్కి నెట్టింది. అలా అయితే మేమే స్వయంగా వెళ్ళి తేల్చుకుంటాం. సింహాసనాధీశో భూత భవ్య విచక్షణః కాలచక్ర ప్రవరద్దేత కర్మ ఫల నియంత్రకః యమలోకాదిపో నిత్యం న్యాయ సూత్ర ప్రకాశకః శరణాగత సంరక్షో యమధర్మో మహాబలః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మార్కండేయ! ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యమధర్మరాజుల వారు, మీకు నా ప్రణామాలు. భక్తి ఉన్నా విధి మారదు. మార్కండేయ! శివుడిని ఆశ్రయించిన వాడికి మరణం అధికారం కాదు. దూతలను తిరస్కరించావు కదా? నేను ఆ అపచారం చేయలేదు స్వామి. శివపూజలో ఉండగా వారు వచ్చి స్వయంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను. శివ సన్నిధిని విడిచి రా. క్షమించండి స్వామి. శివపూజ ముగించుకొని వస్తాను. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న నీ శివపూజ ఇంకా సంపూర్ణం కాలేదా? కోరిక సమకూరే వరకు నా శివపూజకు అంతం లేదు. అంతకు ముందే నీ ఆయుష్షు అంతమవుతుంది. నమ్మి సేవించే భక్తులను భగవంతుడు ఎన్నడూ విననాడడు. మార్కండేయ, ఇది చివరి ఆజ్ఞ. శివసన్నిధి విడిచి నేను రాలేను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దురహంకారి, ఎంత చెప్పినా వినవా? యమపాశాన్ని ఎలా తప్పించుకుంటావో చూద్దాం. దేవా పాహి మాం. మహాదేవా! భూతాలు కంపించగా కాలం నిలిచెను. భక్తుని రక్షణార్థం భగవాన్ లేచెను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమేశ్వర, యమధర్మరాజు లేని యమలోకం ఎలా సాధ్యం? లోకాల వ్యవస్థ భంగమవుతుంది స్వామి. మీరు శాంతించి
యమధర్మరాజును మళ్ళీ పునర్జీవుడిని చేయండి. మా ప్రార్థనను మన్నించండి దేవదేవా. మహాదేవా, నన్ను క్షమించండి. నా అజ్ఞానం నన్ను అంధుడిని చేసింది. నా భక్తులు వేరు, నేనొకడు వేరు కాదు. వారి హృదయమే నా మందిరం. భక్తాపచారం శివాపచారమే అని గ్రహించు. ఇకపై నా భక్తులపై అధికారం చేయకు. నా అజ్ఞానం అంతరిచిపోయింది. మార్కండేయ, నీ భక్తి మరణాన్ని కూడా జయించింది. నీవు చిరంజీవివై లోకాలకు ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉండుము. ప్రభూ, నా జీవితం మీ కృపకు సాక్ష్యంగా ఉండనీయండి. ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాటిక్ కథల కోసం ఆధ్యాత్మికం అధునాతనం యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.